మీరు అన్నారు కదా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని. రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వచ్చి ఉంటుంది అంటే ఆయన క్యారెక్టర్ని కూడా మీరు అసాసినేట్ చేసే ప్రయత్నం మీడియా ముఖంగా చేసినట్టుగా ఒక స్టేట్మెంట్ కనిపించింది. మీరు ఏమన్నా రైట్ ఆర్ రాంగ్ అయితే మీరు ఎవిడెన్స్ ఏమైనా పెట్టాలి. మై హోమ్ భుజాలోకి రాత్రి 2 గంటలకి బైక్ మీద పోయిండని మీరు నేను చెప్పిన నేను ఒక్కని చెప్పినోడు కాదు కదా, అందరు చెప్పుడు. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి చాలా తెలుసు నాకు. పర్సనల్ విషయాలు మాట్లాడితే బాగుండదని నోరు మూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు తెలుసు నాకు. ఇక పర్సనల్ గా మాట్లాడితే బాగుండదు, ఆయనకు బాగుండదు, ఆయన కుటుంబానికి వినడానికి బాగుండదు. కాబట్టి దాని గురించి నేను ఇంకా డీప్ గా పోతలేను. రాజకీయాలు హుందాగా చేయాలనేది నా ఉద్దేశము. ప్రజల గురించి కొట్లాడదాం, ప్రజల గురించి మాట్లాడదాం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా నేను మాట్లాడితే నువ్వు ఇంత ఫీల్ అయినా అన్నావు, మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడి నోటికి వచ్చినాడు మాట్లాడుతున్నా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. కరెక్టేనా? మరి కరెక్టేనా? మరి ఎగ్జాక్ట్లీ తప్పే. మరి ఇలా ఇది స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డియా, ఇది స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డియా? రేవంత్ రెడ్డి గారే కదా ఇది స్టార్ట్ చేసింది. ఏ నాడైనా మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ ఆయన గురించి ఏమైనా మాట్లాడినామా? ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మేము ప్రతిసారి? ఇలా ఆయన కేటీఆర్ గారి గురించి పదే పదే ఇలా ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పి 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 నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేసింది. దీన్ని స్టార్ట్ చేసిన స్కూల్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారు కాదా? రేవంత్ రెడ్డి గారే నేర్పించారు కదా అందరికి. ఇది స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మానుకుంటే ఫస్ట్ అందరూ మానుకుంటారు. మీ మీద కూడా రకరకాలుగా రీసెంట్ గా పేపర్లో వచ్చింది, మీ భార్య ఒక నిమిషం అసలు సంజయ్ శించుకునే ప్రయత్నం దాకా ఒక నిమిషం చెప్తా. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటుంది. అసలు మన ఇండ్లల్లో రోకల్ బండలు ఉంటాయి అవి నాకు అర్థం కాదు. అసలు ఈ రోకల్ బండతో నిజంగా కొడితే నా కాలు ఉంటుందా? ఉంటుందా? అసలు ఉంటుందా? నేను నా వైఫ్ మాది లవ్ మ్యారేజ్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి 9th క్లాస్ నుంచి నేను శాలిని ఇద్దరం కలిసి బెంచ్ మేట్స్ నుంచి ఇయ్యాలడ దాకా మేము ఇద్దరం ఉన్నంత హ్యాపీగా, మాకిద్దరికి ఉన్నంత కామన్ ఫ్రెండ్స్. మేము పార్టీకి పోయినా ఇద్దరం కలిసిపోతాం, కాఫీ దానికి పోయినా ఇద్దరం కలిసిపోతాం. ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు. అయితే వీళ్ళు లంగ దందా వేసి ఒకటి ఏదో తెలంగాణ స్క్రైబ్ అని అదొకటి దొంగ పేపర్ సీఎంఓ నుంచి నడుపుకుంటూ దాని మీద రోజు మంచిగా అయింది. వాళ్ళు రోజు ఒకటి రాసుడుతోని ఎవరి మీద, జగదీష్ అన్న మీద ఒకటి రాస్తాడు, నా మీద ఒకటి రాస్తాడు, ఇక రామన్న మీద అయితే రోజు రాసుడే, హరీష్ అన్న మీద ఒకటి రాసుడే. ఇవి రాసి 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 జనం కూడా ఎవరు నమ్మేటట్లేడు. ఇదంతా సెన్స్లెస్ ముచ్చట. అసలు రేవంత్ రెడ్డి గారికి ఇది కావాలా? ఆయన ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తాడా లేదా అనేది ఫస్ట్ జవాబు చెప్పమని చెప్పు రఘు. ఇది ఎంతవరకు కరెక్ట్ రఘు? మంచిగున్న తెలంగాణని ఆగం చేసింది ఇలా రేవంత్ రెడ్డి కాదా? ఇలా మంచిగున్న రైతులని ఆగం చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రైతులకి టైంకి రైతు బంధు పడేది, టైంకి 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చేది, టైంకి దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ రైతుకి రైతు బీమా వచ్చేది, వాళ్ళు పంట పండించిన ప్రతి గింజని కొనేది. ఇలా యూరియా బస్తాలు టైంకి వచ్చేటి. ఇలా యూరియా బస్తాలు ఎటువైనాయి? ఇలా సింపుల్ రఘు, ఇదేమైనా మ్యాజికా? కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా యూరియా బస్తా ప్రాబ్లం రాదు. ఇలా రేవంత్ రెడ్డి గారికి రాగానే యూరియా బస్తాలు అనేటి లైన్ల చొప్పులల్లా లైన్ల పెట్టుడు. ఇలా రైతులు, మహిళా రైతులు అయితే జుట్లు వీకుడు, మగ రైతులు అయితే కొట్టుకునుడు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లం? ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ప్రాబ్లం రాదు, కేసీఆర్ గారు దిగిపోగానే ఎట్లా ప్రాబ్లం వస్తుంది? ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబు చెప్పాలి.